రీసెంట్గా జరిగినటువంటి సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో నిమ్మకాయతో వికెట్ పడగొట్టిన సన్నీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. నిజంగా ఆయన ఏమైనా మంత్రాలు చదివారా? నిజంగానే నిమ్మకాయతో వికెట్లు పడతాయా? అసలు అక్కడ ఏం జరిగింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సన్నీ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటి ఒక్కసారిగా 2 డేస్లో ఫుల్ వైరల్ అయిపోయారు. ఒక పక్క హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని పొగుడుతుంటే అటు చెన్నై ఫ్యాన్స్ మాత్రం బండా బూతులు తిరుగుతున్నారు. పైగా మీ మీద కంప్లైంట్ ఇచ్చారనేటటువంటి వార్త కూడా వైరల్ అవుతుంది కదా, ఏం చెప్తారు దీని మీద? నేను అనుకోలేదండి అలా అంత వైరల్ అవుతుందని. నేను ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. సో నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండే నాకు. సో నేను క్యాబ్లో వచ్చేసరికి నిమ్మకాయ నేను క్యారీ చేశాను. పోలీస్ అన్నని బతులు ఆడుకొని లోపలికి పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నార్మల్గా మ్యాచ్ చూస్తూ ఉన్నాను. లాస్ట్ మూమెంట్లో నాకు ఒక థాట్ వచ్చింది, ఈ నిమ్మకాయ యూజ్ చేసుకుని ఒక కంటెంట్ చేయొచ్చు, ఒక రీల్ చేద్దామని. సో ఒక 3-4 టైమ్స్ ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు. బై ది గాడ్ గ్రేస్ ఆ టైంలో కరెక్ట్గా మనోడు కెమెరా మా ఫ్రెండ్ కరెక్ట్గా క్యాప్చర్ చేశాడు. నేను ఆ టైంలో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, శివంత్ గిట్టుపడ్డాం. సో ఇవన్నీ ఒక కోఇన్సిడెన్స్గా జరిగి అది భలే వీడియోగా వచ్చింది అది. సో నేను ఇంటికి వచ్చి చెక్ చేసుకొని నేను దానికి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి సో జనాలు నవ్వే విధంగా నేను క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో నైట్ అప్లోడ్ చేసిన మార్నింగ్ కాల్ చూస్తే నాకు వైరల్ అయిపోయింది, జనాలు ఫోన్ చేసేస్తున్నారు, నాకేం అర్థం కాలేదు. సో ఏదైనా మంచిగా కదా బ్రో, కంటెంట్ క్రియేటర్ ఏం కోరుకుంటాడు, తను చేసిన వీడియో వైరల్ అవ్వని కోరుకుంటాడు. అది జరిగింది కాబట్టి నాకు హ్యాపీ అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ ఈ కాంట్రవర్సీ కావచ్చు, ఈ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఈ కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే ఒక్క వీడియో మీరు కంటెంట్ క్రియేటర్ అని కూడా చెప్తున్నారు, ఒక్క వీడియో 2 డేస్లో మిమ్మల్ని కంప్లీట్ వైరల్ చేసింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా బ్రో. ఇంకా దానికంటే ఏం కావాలి కంటెంట్ క్రియేటర్కి? యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చేసిన వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వాలని కోరుకుంటాను. నేషనల్ వైడ్గా వెళ్ళింది, ట్రెండ్ అయ్యింది అంటే దానికంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది. సో మళ్ళీ మనం వీడియో దగ్గరికి వచ్చేస్తే అసలు ఏం చదివారు ఆ టైంలో నిమ్మకాయ పట్టుకొని? ఎందుకంటే ఆ వీడియో చూసిన వెంటనే ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే నిజంగా ఏమైనా బ్లాక్ మ్యాజిక్ ఏమైనా చేశారా అనేటట్టు అనిపించేలా ఉంది. అందుకే సిఎస్కే ఫ్యాన్స్ కూడా మేమేం మండిపడుతున్న సిచ్యువేషన్ కదా. ఎట్లా ఏం చదివారు అసలు ఆ టైంలో మీరు? బ్రో నాకు మంత్రాలు ఏమి రావు బ్రో. స్ట్రాటజీ టైం కూడా పడుతున్నాను నేను అంతే. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసిన మొత్తం ఎడిటింగ్లో వచ్చింది అది. నాకేం మంత్రాలు రావు అసలు. నాకు ఆ లెమన్ జ్యూస్ తాగడం తప్ప నేను ఎప్పుడు నిమ్మకాయలు చేసింది ఏం లేదు బ్రో. చాలా బట్ కోఇన్సిడెన్స్ అంతే. ఒక వీడియో అలా రావాలని రాసి పెట్టింది కాబట్టి అలా వచ్చింది, అది వైరల్ అయింది. సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైనా అట్టే అంటే నేను సారీ చెప్తున్నాను. నేను ఒకప్పుడు ధోని రైనా ఫ్యాన్, నా ఫేస్బుక్లో డీబీ కూడా పెట్టుకున్నా.